నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, ఒక వ్యక్తి ప్రస్తుతం ఉన్న స్థితిని చూసి అతని భవిష్యత్తుని ఎప్పుడూ అంచనా వేయకండి. ఎందుకంటే రేపనే రోజుకు ఎంత శక్తి ఉందంటే అది మామూలు రాయిని కూడా మెల్లిమెల్లిగా రత్నంగా మార్చేయగలదు. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం బాలీవుడ్ హీరోయిన్ సారా అలీ ఖాన్. స్టార్ కిడ్స్కి పాపులారిటీ, ఫేమ్ రావడానికి పెద్ద టైం ఏమీ పట్టదు. ఎందుకంటే పలానా సెలబ్రిటీల పిల్లలనే పేరే వారికి స్టార్డమ్ని తెచ్చిపెడుతుంది. సైఫ్ అలీ ఖాన్ కూతురిగా కేదార్నాథ్ సినిమాతో బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన సారా అలీ ఖాన్ మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు పొందింది. అయితే అప్పట్లో క్రికెటర్ శుభ్మాన్ గిల్తో సారా లవ్ ట్రాక్ నడిపిందనే వార్తలు తెగ వైరల్ అయిన విషయం అందరికీ తెలిసిందే. ఈ జంట దుబాయ్లో రొమాంటిక్ డిన్నర్ చేస్తూ మీడియా కంటపడింది. అలాగే పార్టీస్, పబ్స్ అని వెళ్తూ డేట్ చేస్తున్నట్లు పుకార్లు షికార్లయ్యాయి. ఇక ఇదిలా ఉంటే సారా అలీ ఖాన్, శుభ్మాన్ గిల్ ఇప్పుడు బ్రేకప్ చేసుకున్నట్లు బాలీవుడ్లో టాక్ నడుస్తుంది. సోషల్ మీడియాలో వారిద్దరూ ఒకరినొకరు అన్ఫాలో చేసుకోవడమే ఇందుకు కారణమంటున్నారు. అంతేకాకుండా సారా అలీ ఖాన్కి శుభ్మాన్ గిల్ బ్రేకప్ చెప్పడానికి సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్తో డేట్లో ఉండడం అని తెలుస్తుంది. అసలు సారా అలీ ఖాన్, సుశాంత్ సింగ్ రాజ్పూత్ బ్రేకప్ చేసుకోవడానికి గల కారణాలేంటి? విజయ్ దేవరకొండతో సారా నిజంగానే రిలేషన్లో ఉండేదా? డైరెక్టర్ అభిషేక్ కపూర్ సారా మీద కోర్టులో ఎందుకు కేసు వేశాడు? మత్తుమందు కేసులో సారా అలీ ఖాన్ పేరు బయటకు రావడానికి గల కారణాలేంటి అని నమ్మలేని నిజాన్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఫోక్స్, మనకి విలువ ఇచ్చే వారికే మనం విలువివ్వాలి. విలువివ్వని వారిని అస్సలు పట్టించుకోవద్దు, వాళ్ళు ఎంత తోపులైనా సరే. సారా అలీ ఖాన్, ఈమె 1995 ఆగస్టు 12న మహారాష్ట్రలోని ముంబైలో ఒక ముస్లిం నవాబ్ ఫ్యామిలీలో జన్మించింది. తండ్రి సైఫ్ అలీ ఖాన్, తల్లి అమృతా సింగ్. ఈమెకు ఇబ్రహీం అనే తమ్ముడు కూడా ఉన్నాడు. ఇదిలా ఉంటే 1962లో ఇండియన్ క్రికెట్ టీం కెప్టెన్ మరియు భోపాల్ నవాబ్ అయిన మన్సూర్ అలీ ఖాన్ పటోడి 60స్లో హిందీలో టాప్ హీరోయిన్గా ఉన్న షర్మిలా ఠాకూర్ని పెళ్లి చేసుకోగా వీరిద్దరి అన్యోన్య సంసారానికి గుర్తుగా ఒక అబ్బాయి, 2 అమ్మాయిలు కూడా జన్మించారు. అందులో మొదటి సంతానమే సైఫ్ అలీ ఖాన్. చిన్నప్పటి నుండి గోల్డెన్ స్పూన్తో పెరిగిన సైఫ్ అలీ ఖాన్ బేఖుదీ అనే మూవీలో హీరోగా, అమృతా సింగ్ హీరోయిన్గా డైరెక్టర్ రాహుల్ రావిల్ ఆ మూవీని స్టార్ట్ చేశారు. ఇక అలా 20 ఏళ్లున్న సైఫ్ అలీ ఖాన్ 33 ఏళ్లున్న హీరోయిన్ అమృతా సింగ్తో ప్రేమలో పడి వీరిద్దరూ కలిసి పార్టీస్, పబ్స్ అని తిరుగుతుండేవారు. ఇక అమృతా సింగ్ పంజాబీ హిందూ ఫ్యామిలీలో పుట్టిన సైఫ్ అలీ ఖాన్ వేల కోట్ల ఆస్తికి వారసులు కాబట్టి వీరిద్దరికి 13 ఏళ్ల ఏజ్ గ్యాప్ ఉన్నా కూడా పెద్దగా పట్టించుకోలేదు. కానీ అప్పటి వరకు అమృతా సింగ్ తనతో సన్నిహిత్యంగా ఉండి ఆ తర్వాత సైఫ్ అలీ ఖాన్తో ప్రేమలో పడడం తట్టుకోలేని డైరెక్టర్ రాహుల్ సైఫ్ అలీ ఖాన్ని బేఖుదీ సినిమా నుండి తీసేసి అతని ప్లేస్లో కమల్ సద్నన్ అనే హీరోని రీప్లేస్ చేశాడు. ఇక అలా ఎప్పుడైతే సైఫ్ అలీ ఖాన్ని తీసేశారని తెలిసిందో అమృతా సింగ్ కూడా ఆ మూవీ నుండి బయటకు వచ్చేసింది. అలా ఆమె ప్లేస్లోనే కాజోల్ని హీరోయిన్గా ఫిక్స్ చేసి ఆ మూవీని కంటిన్యూ చేశారు. ఇక ఇదిలా ఉంటే అమృతా సింగ్తో పీకల్లోతు ప్రేమలో ఉన్న సైఫ్ అలీ ఖాన్ తనని పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయి తల్లిదండ్రులకి చెప్పగా అందుకు వారు ఒప్పుకోలేదు. దీంతో ఆ పెళ్లికి ఒప్పుకోకపోతే తను బలవన్మరణానికి పాల్పడతానని సైఫ్ అలీ ఖాన్ చెప్పడంతో ఒక్కగానొక్క వారసుడు తప్పుడు నిర్ణయం తీసుకుంటాడేమో అని భయపడి సైఫ్ అలీ ఖాన్ తల్లిదండ్రులు ఆ పెళ్లికి ఒప్పుకోవడం జరిగింది. అలా 1991లో వీరిద్దరూ గ్రాండ్గా పెళ్లి చేసుకోవడంతో ఇండస్ట్రీ మొత్తం షాక్కి గురైంది. అందుకు కారణం వీరిద్దరి మధ్య ఉన్న ఏజ్ గ్యాపే. కానీ వీరిద్దరూ అదంతా పట్టించుకోలేదు. అలా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా 1995 ఆగస్టు 12న సారా అలీ ఖాన్ అనే అమ్మాయి, 2001 మార్చి 5న ఇబ్రహీం అలీ ఖాన్ అనే అబ్బాయి కూడా జన్మించాడు. ఇక అలా అప్పటి వరకు అన్నీ బాగానే ఉన్నప్పటికీ ఎప్పుడైతే సైఫ్ అలీ ఖాన్ ఇండస్ట్రీలో హీరోగా బిజీ అయ్యాడో అప్పటి నుండి తనతో యాక్ట్ చేసే ప్రతి ఒక్క హీరోయిన్తోనూ ఎఫ్ఐఆర్ని మెయింటైన్ చేసేవాడు. మీకు సైఫ్ అలీ ఖాన్ గురించి పూర్తి వీడియో కావాలంటే కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. అలా సోమియాలి, శిల్పా శెట్టి, కాజోల్, ట్వింకిల్ ఖన్నా, రాజేశ్వరి, సొనాలి బింద్రే అంటూ అటు హీరోయిన్స్తోనూ ఇటు మోడల్స్తోనూ క్లోజ్గా ఉండేవాడు. ఇక అలా ఎప్పుడైతే సైఫ్ అలీ ఖాన్ ఎఫ్ఐఆర్స్ గురించి అమృతా సింగ్కి తెలిసిందో అప్పటి నుండి వీరిద్దరి మధ్య మనస్పర్ధాలు వచ్చి గొడవలు మొదలయ్యాయి. దీంతో అవి తారాస్థాయికి వెళ్లడంతో ఆ గొడవలతో విసుగు చెందిన సైఫ్ అలీ ఖాన్ అమృతా సింగ్కి విడాకులు ఇవ్వాలని డిసైడ్ అయ్యాడు. అలా పెద్దలంతా ఎంత నచ్చ చెప్పినా సైఫ్ అలీ ఖాన్ వినకుండా 2004లో విడాకులు ఇచ్చేసి 13 ఏళ్ల తమ వివాహ బంధానికి ఫుల్ స్టాప్ పెట్టేశాడు. దీంతో తమ ఇద్దరు పిల్లల బాధ్యతల్ని కోర్టు తల్లికి అప్పగించింది. అంతేకాకుండా అప్పటి నుండి సైఫ్ అలీ ఖాన్ తన పిల్లల్ని కలవకూడదనే కండిషన్ మీద అమృతా సింగ్ సైఫ్ అలీ ఖాన్ నుండి విడాకులు తీసుకోవడం జరిగింది. దీంతో అమృత తన పిల్లల పోషణ కోసం 2005 నుండి సపోర్టింగ్ రోల్స్ చేయడం ద్వారా సినిమాల్లో సెకండ్ ఇన్నింగ్స్ని స్టార్ట్ చేసింది. ఇక సారా అలీ ఖాన్ కూడా చిన్నప్పటి నుండి తన తండ్రిలాగే సినిమాల్లో నటించాలని
మంచి గుర్తింపు పొందాలనుకుంది. ఇక అలా సారా అలీ ఖాన్ తన స్కూలింగ్ ని ముంబైలోని బెసెంట్ మాంటెసరీ స్కూల్లో చదివింది. చదువుల్లో అంతంత మాత్రమే ఉన్న సారా అలీ ఖాన్ ఇంటర్ పూర్తవగానే తన BA డిగ్రీ కోసం న్యూయార్క్ లోని కొలంబియా యూనివర్సిటీలో చేరింది. అలా ఒకవైపు డిగ్రీ చేస్తూ మరోవైపు యాక్టింగ్ కోర్సులో కూడా జాయిన్ అయింది. ఇక అలా ఈమె హీరోయిన్ అవుతానని చెబితే తన స్నేహితులంతా నవ్వేవారు. ఇందుకు కారణం సారా 18 ఏళ్లకే 110 కిలోల వెయిట్ ఉండడమే. అలా అంతలా వెయిట్ పెరగడానికి గల కారణం ఈమె PCOS అనే వ్యాధితో బాధపడుతుండేది. దానికి తోడు పూర్ లైఫ్ స్టైల్తో జంక్ ఫుడ్ లాంటివి కంట్రోల్ లేకుండా తినడంతో ఈమె చిన్నేజ్లోనే ఎక్కువగా వెయిట్ పెరిగింది. ఇక ఇదిలా ఉన్నప్పుడే తన క్లాస్మేట్ అయిన వీర్ పహారియాతో సారాకి పెరిగిన మంచి స్నేహం కారణంగా వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. అలా 3 ఇయర్స్ న్యూయార్క్లోనే లివింగ్ టుగెదర్లో ఉన్నప్పటికీ సారా సినిమాలో హీరోయిన్ అవుతానని చెప్పగా అందుకు వీర్ పహారియా ఒప్పుకోలేదు. దీంతో వీరిద్దరికి మనస్పర్ధాలు వచ్చి బ్రేకప్ చేసుకొని విడిపోయారు. ఇదిలా ఉంటే సైఫ్ అలీ ఖాన్ కరీనా కపూర్ని ఎప్పుడైతే పెళ్లి చేసుకున్నాడో అప్పటి నుండి సారా అలీ ఖాన్ కరీనా కపూర్తో మంచి బాండింగ్ ని మెయింటైన్ చేసేది. దీంతో సారా ఎలాగైనా హీరోయిన్ అవ్వాలని కరీనా కపూర్కి చెప్పగా అందుకు ఈమె న్యూయార్క్లోని ఒక కాస్మెటిక్ క్లినిక్లో లైపోసెషన్ ఆపరేషన్ ద్వారా సారా వెయిట్ ని తగ్గించడం జరిగింది. అలా ట్రీట్మెంట్ తీసుకున్న 1.5 ఇయర్కి సారా ముంబైకి తిరిగి రావడం జరిగింది. ఇక అమృతా సింగ్ కూడా తన కూతురు లుక్ మరియు పర్సనాలిటీని చూసి హీరోయిన్ చేపించాలని ఒక ఫోటోషూట్ ని చేసి ఆ ఫొటోస్ ని ముంబైలోని టాప్ ఏజెంట్స్ కి ఇవ్వడం జరిగింది. ఇక ముంబైలో స్టార్ కిడ్స్ హీరోయిన్స్ గా ఎంట్రీ ఇస్తున్నారంటే కొన్ని ప్రొడక్షన్ కంపెనీస్ పోటీ పడి మరి వారిని క్యాస్ట్ చేసుకునేందుకు ఇంట్రెస్ట్ చూపించేవారు. అలా అప్పటికే సక్సెస్ఫుల్ డైరెక్టర్ గా ఉన్న అభిషేక్ కపూర్ కాయ్ పోచే అనే మూవీతో మంచి గుర్తింపు పొందిన సుశాంత్ సింగ్ రాజ్పుత్ ని హీరోగా పెట్టుకొని కేదార్నాథ్ అనే మూవీని ప్లాన్ చేశాడు. ఇక ఆ మూవీలో హీరోయిన్ కోసం సెర్చింగ్ లో ఉన్నప్పుడే ఏజెన్సీ ద్వారా సారా ఫొటోస్ ని చూసిన అభిషేక్ కపూర్ ఇమీడియట్ గా సారాని స్క్రీన్ టెస్ట్ కి పిలిపించి కొన్ని డైలాగ్స్ నివ్వగా అందుకు ఆమె భయం లేకుండా చాలా కాన్ఫిడెంట్ గా చెప్పడంతో ఇంప్రెస్ అయిన అభిషేక్ కపూర్ కేదార్నాథ్ మూవీ షూటింగ్ 2 సంవత్సరాలు ఉంటుంది. నేను ఎప్పుడు పిలిస్తే అప్పుడు వచ్చి యాక్ట్ చేయాల్సి వస్తుంది. ఆ మధ్యలో వేరే మూవీస్ ని ఒప్పుకోనంటే ఈ మూవీకి నేను హీరోయిన్ గా ఫిక్స్ చేస్తానని చెప్పడంతో అందుకు సారా అలీ ఖాన్ ఒప్పుకోవడం జరిగింది. అలా తర్వాత డైరెక్టర్ అభిషేక్ సుశాంత్ సింగ్ సారా అలీ ఖాన్తో ఒక ఫోటోషూట్ ని ప్లాన్ చేశాడు. ఇక ఆ ఫోటోషూట్ జరిగేటప్పుడే సుశాంత్ కి సారాకి మంచి స్నేహం ఏర్పడి ఆ స్నేహం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ డేట్ చేయడం మొదలెట్టారు. ఇక అప్పటి వరకు కృతి సనన్తో సీరియస్ రిలేషన్ లో ఉన్న సుశాంత్ ఎప్పుడైతే వీరిద్దరి రిలేషన్ గురించి బయటకు వచ్చిందో కృతి సనన్ హార్ట్ బ్రేక్ అయి అప్పుడే సుశాంత్ తో బ్రేకప్ చేసుకుంది. కానీ ఇదంతా పట్టించుకోకుండా సుశాంత్ సారాతో సీరియస్ రిలేషన్ లో ఉండి ఆమెతో పార్టీస్ పబ్స్ అని తిరుగుతూ మీడియాలో తరచూ వార్తల్లో నిలిచేవాడు. ఇక ఇదిలా ఉంటే వీరిద్దరూ కలిసి నటించిన కేదార్నాథ్ మూవీ చాలా కాంట్రవర్సీస్ ని ఫేస్ చేయాల్సి వచ్చింది. అందుకు కారణం ఇది లవ్ జిహాద్ కు సంబంధించిన మూవీ అని దీన్ని థియేటర్స్ లో రిలీజ్ చేయకూడదని కొన్ని సంఘాలు కోర్టులో కేసు వేయడంతో కొన్ని రోజులు ఆ మూవీ షూటింగ్ అక్కడికే ఆగిపోయింది. దీంతో ఆ గ్యాప్ లోనే సారా రణ్వీర్ సింగ్ తో సింబా మూవీకి సైన్ చేసింది. ఇక అలా సింబా మూవీ షూటింగ్ జరుగుతున్నప్పుడే అదే సమయంలో కోర్టు కూడా కేదార్నాథ్ మూవీ షూటింగ్ కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో డైరెక్టర్ అభిషేక్ కపూర్ సారాని షూటింగ్ కి అటెండ్ అవ్వమని చెప్పగా ఈమె సింబా సినిమా మూవీలో బిజీగా ఉండడంతో రాలేకపోయింది. అలా ఆ తర్వాత ఎంత వెయిట్ చేసినా రాకపోయేసరికి డైరెక్టర్ అభిషేక్ సారా మీద కేసు వేసి 2 కోట్ల నష్టపరిహారం ఇవ్వాలని చెప్పడంతో అలా రోజు రోజుకి ఈ ఇష్యూ పెద్దదవ్వడంతో పాటు మీడియాలో తరచూ ఇదే విషయం రావడంతో తండ్రి సైఫ్ అలీ ఖాన్ మధ్యలో ఇన్వాల్వ్ అయి 2 మూవీ షూటింగ్ ని కంప్లీట్ చేసేలా చేశాడు. ఇక తండ్రిలాగే సారా కూడా అబ్బాయిల విషయంలో ఈజీగా రంగులు మార్చడంతో సింబా మూవీలో రణ్వీర్ సింగ్ తో ఏర్పడిన సన్నిహిత్యం కారణంగా సుశాంత్ సింగ్ ని అవాయిడ్ చేస్తూ వచ్చింది. అంతేకాకుండా ఒక షోలో సారా అలీ ఖాన్ స్టెప్ మదర్ అయిన కరీనా కపూర్ సారాతో మాట్లాడుతూ నువ్వు ఎవరితోనైనా డేట్ చెయ్యి, రిలేషన్ లో ఉండు గాని నీ ఫస్ట్ మూవీ హీరోతో మాత్రం ఎలాంటి రిలేషన్ లో ఉండొద్దని చెప్పడం జరిగింది. అంటే ఈమెది ఫస్ట్ మూవీ కేదార్నాథ్, అందులో సుశాంత్ సింగ్ హీరో కాబట్టి అతనితో మాత్రం డేట్ చేయొద్దని చెప్పడంతో అప్పట్లో ఈ విషయం కాంట్రవర్సీ అయింది. నేను ఆల్రెడీ సుశాంత్ సింగ్ మరణం గురించి ఒక వీడియో చేశాను, చూడని వారుంటే కమెంట్ సెక్షన్ లో లింక్ ఇస్తాను, తప్పకుండా చూడండి. ఇదిలా ఉంటే రణ్వీర్ సారా విషయం అప్పటికే రణ్వీర్ సింగ్ తో లవ్ లో ఉన్న దీపికా పడుకోనికి తెలిసినా తనకి ఇదంతా కామనే కాబట్టి దీపికా దీన్ని సీరియస్ గా తీసుకోలేదు. కానీ మీడియాలో మాత్రం రణ్వీర్ సింగ్ సారాతో డేట్ చేస్తున్నాడని, దీపికా పడుకోనేతో బ్రేకప్ చేసుకున్నాడనే వార్తలు హల్చలైన ఆ తర్వాత దీపికా రణ్వీర్ సింగ్ ని పెళ్లి చేసుకోవడంతో ఈ వార్తలకి ఫుల్ స్టాప్ పడ్డాయి. ఇక ఈ మధ్యలోనే అనిల్ కపూర్ కొడుకైన హర్షవర్ధన్ కపూర్ ని సారా అలీ ఖాన్ ఒక పార్టీలో కలవడం, అలా వీరిద్దరికి మంచి స్నేహం ఏర్పడి ఆ స్నేహం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ డేట్ చేయడం మొదలెట్టారు.
ఇక అలా డేట్లో ఉన్నప్పుడే హర్షవర్ధన్ చేసిన 3 మూవీస్ బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ అయి ఫ్లాప్ అయ్యాయి. దీంతో ఫ్లాప్ లో ఉన్న హర్షవర్ధన్తో ఉంటే ప్రయోజనం లేదని సారా అతనికి బ్రేకప్ చెప్పేసింది. అలా ఆ తర్వాత స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 మూవీలో ముందుగా షాహిద్ కపూర్ తమ్ముడైన ఇషాన్ ఖత్తర్ని హీరోగా, సారా అలీ ఖాన్ హీరోయిన్ గా పెట్టి చేయాలని డైరెక్టర్ పునీత్ మల్హోత్రా డిసైడ్ అయి ఒక ఫోటోషూట్ ని చేయడం జరిగింది. ఇక అప్పుడే సారా అలీ ఖాన్ కి ఇషాన్ కి మంచి అండర్స్టాండింగ్ వచ్చి వీరిద్దరూ క్లోజ్ గా ఉంటూ డేట్ చేయడం మొదలెట్టారు. కానీ ఆ ఫోటోషూట్ తర్వాత స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 మూవీలో ఇషాన్ కి బదులుగా టైగర్ షరఫ్ తో చేయాలని ప్రొడ్యూసర్స్ ఫిక్స్ అవ్వడంతో ఆ డైరెక్టర్ కి వేరే దారి లేక ఇషాన్ ని ఆ మూవీ నుండి తీసేశాడు. ఇక అప్పటికే సారా ఇషాన్ తో రిలేషన్ లో ఉండడంతో సారా అలీ ఖాన్ కూడా ఆ ప్రాజెక్ట్ నుండి బయటకు వచ్చేసింది. ఇక అలా ఇషాన్ తో రిలేషన్ లో ఉన్నప్పుడే సారా అలీ ఖాన్ ఒక ఇంటర్వ్యూలో తనకి కార్తిక్ ఆర్యన్ అంటే క్రష్ అని, తనతో డేట్ కు వెళ్లాలని ఉందని చెప్పడంతో ఈమె బోల్డ్ స్టేట్మెంట్ ని చూసి అందరూ షాక్ అయ్యారు. దీంతో ఈ స్టేట్మెంట్ తో నామోషిగా ఫీల్ అయిన ఇషాన్ సారా అలీ ఖాన్ తో బ్రేకప్ చెప్పడంతో వీరి రిలేషన్ కి ఫుల్ స్టాప్ పడింది. ఇక అలా ఈమె ఇంటర్వ్యూ టెలికాస్ట్ అయిన 2 రోజుల తర్వాత సారా అలీ ఖాన్ కార్తిక్ ఆర్యన్ తో ఎయిర్పోర్ట్ లో దర్శనమిచ్చి వీరిద్దరూ ఫారెన్ వెకేషన్ కి వెళ్లడంతో సారా అలీ ఖాన్ తండ్రిలాగే చాలా ఫాస్ట్ గా ఉందని అందరూ అనుకున్నారు. అలా అప్పటి నుండి వీరిద్దరూ కలిసి పార్టీస్ కి ఫంక్షన్స్ కి కలిసి తిరుగుతుండడంతో వీరిద్దరూ సీరియస్ రిలేషన్ లో ఉన్నారని అందరూ అనుకున్నారు. ఇక అలా వీరి జోడీని మీడియాలో తరచూ చూసిన డైరెక్టర్ ఇమితియాజ్ అలీ లవ్ ఆజ్ కల్ అనే మూవీని ప్లాన్ చేసి కార్తిక్ ఆర్యన్ హీరోగా, సారా అలీ ఖాన్ ని హీరోయిన్ గా పెట్టి ఆ మూవీని స్టార్ట్ చేశాడు. ఇక వీరిద్దరి కెమిస్ట్రీని చూసిన ఆడియన్స్ కి ఆ మూవీ మీద భారీ ఎక్స్పెక్టేషన్ పెరిగింది. అలా లవ్ ఆజ్కల్ అనే మూవీ 2020 ఫిబ్రవరి 14న రిలీజ్ అయి ఫ్లాప్ అయింది. ఇక ఈ మూవీ ఫ్లాప్ అవడంతో 1 ఇయర్ తర్వాత సారా కార్తిక్ కి బ్రేకప్ చెప్పింది. ఇదిలా ఉంటే సుశాంత్ సింగ్ ఎప్పుడైతే ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయాడో అప్పుడే చాలా మంది హీరో హీరోయిన్ల పేరు మత్తుమందు కేసులో బయటకు వచ్చాయి. అందులో సారా అలీ ఖాన్ కూడా ఒకరు. అలా ఈమె తరచూ పార్టీస్ కి పబ్స్ కి వెళ్తుండడంతో ఈమెకు మత్తుమందు వాడకం అలవాటై కొంతమంది మీడియేటర్స్ తో మత్తుమందు కొనడానికి చాట్ చేసిన స్క్రీన్ షాట్ ని ఎన్సీబీ వారు అప్పట్లో మీడియాలో బయటపెట్టారు. అలా ఈమెను ఎన్సీబీ వారు ఇన్వెస్టిగేషన్ చేయడంతో సారా అలీ ఖాన్ తప్పకుండా జైలుకు వెళ్తుందని అందరూ అనుకున్నారు. కానీ ఆ తర్వాత ఈ కేసు గురించి అతాపతా లేకుండానే పోయింది. అలా ఆ తర్వాత సారా అలీ ఖాన్ విజయ్ దేవరకొండతో మీడియాలో కనిపించడం మొదలెట్టింది. కానీ వీరిద్దరూ కలిసి ఏ ప్రాజెక్ట్ చేయకుండానే ఇంతలా క్లోజ్ గా ఉండడానికి గల కారణాలేంటి అనే క్వశ్చన్స్ కూడా అందరికీ రైజ్ అయ్యాయి. నిజానికి ఎప్పుడైతే లైగర్ మూవీ షూటింగ్ దశలో ఉండిందో అప్పుడే విజయ్ దేవరకొండకి బాలీవుడ్ మీడియాలో పెరిగిన హైప్ కారణంగా అప్పట్లో జాన్వీ కపూర్, షనాయా, సారా అలీ ఖాన్, అనన్య పాండే లాంటి వారు విజయ్ దేవరకొండతో డేట్ చేయాలని ఉందని ఓపెన్ గా ఇంటర్వ్యూస్ లో చెప్పడం జరిగింది. అలా విజయ్ దేవరకొండ కొన్నిసార్లు మాస్క్ వేసుకొని తెలియకుండా సారా అలీ ఖాన్ తో కార్లో వెళ్తుండగా చాలాసార్లు రెడీ హ్యాండెడ్ గా కూడా మీడియాకి దొరకడం జరిగింది. కానీ సారాకి విజయ్ దేవరకొండకి మధ్య ఉంది ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ రిలేషనే గానీ అది సీరియస్ రిలేషన్షిప్ కాదని చెప్పొచ్చు. ఇక ఆ మధ్యలో సారా అలీ ఖాన్ వరుణ్ ధావన్ తో 6 నెలలు డేట్ చేసినా అది కూడా చాలా వరకు ముందుకు సాగలేదు. ఇక ఉన్నట్టుండి సారా అలీ ఖాన్ శుభ్మాన్ గిల్ క్రికెట్ ఆడే ప్లేస్ కు వెళ్లి అతన్ని ఎంకరేజ్ చేయడంతో వీరిద్దరి పేరు మీడియాలో అప్పట్లో గట్టిగా వినిపించింది. అలా వీరిద్దరూ వెకేషన్స్, పార్టీస్ అని తిరుగుతూ డేట్ చేసిన ఉన్నట్టుండి శుభ్మాన్ గిల్ కి సారా టెండూల్కర్ తో పెరిగిన సన్నిహిత్యం కారణంగా సారా అలీ ఖాన్ తో బ్రేకప్ చేసుకున్నాడు. ఇక సారా అలీ ఖాన్ ప్రస్తుతం సింగిల్ గానే ఉంటూ తన సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఒకవైపు బికినీ ఫొటోస్ ని, మరోవైపు ట్రెడిషనల్ ఫొటోస్ ని అప్లోడ్ చేస్తూ తన ఫ్యాన్స్ ని ఎంటర్టైన్ చేస్తుంది. ఇప్పటి వరకు సారా అలీ ఖాన్ 7 మూవీస్ లో హీరోయిన్ గా చేసింది. అందులో 3 మూవీస్ మాత్రమే హిట్ టాక్ ని అందుకున్నాయి. ఈమె నటనకు గాను ఒక ఫిలింఫేర్, ఒక ఐఫా అవార్డ్ తో పాటు ఒక జీ సినీ అవార్డు కూడా అందుకుంది. మీకు సారా నటించిన సినిమాల్లో ఫేవరెట్ ఏదనేది కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఫోక్స్, ఏ బంధమైనా మన అహంకారంతో దూరం చేసుకోవడం సులభమేమో గానీ మళ్ళీ మనం ఎంత ప్రేమించినా ఆ బంధం పొందడం కష్టమే. ఇది ఫోక్స్ హీరోయిన్ సారా అలీ ఖాన్ గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయం కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.